లాయర్ చెక్క సుధాకర్ గారు వారు అధ్యక్షుడు ఈ యొక్క సంస్థకు. అదేవిధంగా చీఫ్ గెస్ట్ గా బండారు ప్రభాకర్ గారు, తర్వాత లాయర్ అలోక్ జ్ఞాన్ గారు ఈ యొక్క ఆశ్రమాన్ కోశాధికారి, తర్వాత లావణ్య గారు లయన్స్ క్లబ్ యొక్క సభ్యులు. వారు ఈ యొక్క కార్యక్రమాన్ని మనకు ముందుగా మన యొక్క ఆశ్రమం వివరాలను మన యొక్క సెక్రటరీ గారు కొన్ని వివరిస్తారు. లయన్స్ క్లబ్ వారికి నమస్కారం. మేము ఈ యొక్క ఆశ్రమాన్ని గత 3 సంవత్సరాలు ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఈ యొక్క స్థలం ఏదో డాక్టర్ ఈఎన్టీ స్పెషలిస్ట్ శ్రీ గుడ్డుపల్లి మాణిక్యాచార్య గారు, అక్కడ మనకి ఫోటో ఉంది. వారు ఇంటి స్థలం మొత్తం 390 acres స్థలాన్ని వారు విశ్వ పరిషత్కు డొనేషన్ చేశారు. టోటల్ డొనేషన్ చేస్తూ ఒక 10 లక్షల రూపాయలు కూడా గిఫ్ట్ ఇచ్చారు. ఇచ్చి ఈ యొక్క స్థలాన్ని కేవలం ఆర్ఫనేజ్ కోసమే ఉపయోగించాలి, సమాజ అభివృద్ధి కోసం మాట్లాడాలని ఇచ్చారు. దాన్ని కర్మశ్రీ సేవా సమితి ఇక్కడ దాతల సహాయంతో ఈ బిల్డింగ్ నిర్మాణం చేసి గత 3 సంవత్సరాలుగా మనం ఇక్కడ ఈ ఆశ్రమం నడిపిస్తున్నాం. ఇక్కడ ప్రస్తుతం 34 మంది పిల్లలు ఉన్నారు. అయితే మా ఆశ్రమం లోపల జరిగే విషయాల లోపల పిల్లలకు భగవద్గీత, రామాయణ ఇతిహాసాల ఇతివృత్తాలను నేర్పిస్తూ మంచి స్కూల్ విద్యను అందిస్తూ సరస్వతి మందిరకు ఇక్కడ నుండి 20 మంది సరస్వతి మందిర్ స్కూల్లో చదువుతారు. ఇక్కడ నుండి మాకు ఎల్ఐసి వాళ్ళు మాకు 18 లక్షల వ్యాన్ ఇచ్చారు. ఆ వ్యాన్ లో ఇక్కడ నుండి మా పిల్లలకు స్కూల్కి తీసుకురావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ కేవలం విద్యార్థులకే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి మహిళల కోసం కుటుంబ శిక్షణ కేంద్రాలను మేము పక్కన నిర్వహిస్తున్నాం. దానికి 3 బ్యాచ్లు పూర్తయినాయి. 100 మంది ఇక్కడ కుటుంబ శిక్షణ నేర్చుకున్నారు. అందులో ఒక 10-12 మంది సొంతంగా కుట్టు నేర్చుకుంటూ బయట ఉపాధి పొందుతున్నాం. అట్లాగే మేము జూట్ బ్యాగ్స్, తర్వాత పేపర్ బ్యాగ్స్, ఈ మధ్యన ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించినందుకు ఇక్కడ నుండి ఉన్నటువంటి ఒక 10-15 మంది పేపర్ బ్యాగ్ తయారీ పంపించాం. మాకు గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ కింద పేపర్ బ్యాగ్ మిషన్ కూడా మాకు ఇచ్చింది. ఆ మిషన్ కూడా ఇప్పుడు ఈ ఖాళీ గ్రామోద్యోగంలో ఉంది. ఈ రేపు తీసుకొస్తాం. అది కూడా ఇక్కడ పేపర్ బ్యాగ్ తయారీ కూడా తయారు చేస్తాం. తర్వాత బ్యూటిషియన్ కేంద్రాలు కూడా మేము నిర్వహించాం. బ్యూటిషియన్ లో 30 మంది శిక్షణ నేర్చుకున్నారు. వాళ్ళు సొంతంగా ఒకరిద్దరు అలా నేర్చుకున్న వాళ్ళు బయట సమాజం లోపల వాళ్ళు లాభం పొందుతున్నారు. బ్యూటిషియన్ మేము ఇక్కడ ఆ పరిగణలు చూశాను. ఇంతకుముందు మా దగ్గర కంప్యూటర్ కేంద్రం ఉంది, ల్యాబ్ ఉంది. దీని లోపల ఫస్ట్ బ్యాచ్ కంప్యూటర్ పూర్తయింది. జేఎస్ జనశిక్షణ సంస్థ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ద్వారా వాళ్ళు ఒక సెషన్ తీసుకున్నారు. వారు పూర్తయింది. సర్టిఫికేట్ వచ్చిన 4వ తేదీ ఇస్తున్నాం. మాకు 2 రోజుల తర్వాత అనుభవ కంప్యూటర్ శిక్షణ ప్రారంభిస్తున్నాము. అది మన విద్యార్థులు కాకుండా బయట ఈ మెడికల్ స్కూల్స్, కాలేజీలు అవి పూర్తి అయిపోయినాయి కాబట్టి ఈ సమ్మర్ గ్యాప్ లో 2 months కేవలం 500 రూపాయలు ఫీజు తీసుకుంటాం. ఉచితంగా 2 నెలల పాటు రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రమే 500 రూపాయలు ఉచితంగా మనం వాళ్ళకు 2 నెలల పాటు కంప్యూటర్ శిక్షణ ఇస్తాం. తర్వాత సమ్మర్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నాం. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఈ నెల 28వ తేదీ నుండి వచ్చే నెల 4వ తేదీ వరకు ఇక్కడ 1వ తరగతి నుండి 5వ తరగతి పిల్లలందరినీ కూడా మనం ఇక్కడ సేకరించి మన పిల్లలు బయట పిల్లలందరూ ఇచ్చి ప్రతిరోజు ఉదయం 9:30 నుండి 12:30 వరకు పిల్లలందరికీ కూడా రామాయణ, భగవత ఇతిహాసాలు, మంచి కథలు, ఈ జనరల్ నాలెడ్జ్ అటువంటి విషయాలు 3 hours ప్రోగ్రామ్ కింద తీసుకుంటాం. డైలీ 3 hours ఉంటుంది, 1 week ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ కూడా మేము స్టార్ట్ చేయబోతుంది. ఇక్కడ అందరి సహాయంతో, దాతల సహాయంతో పిల్లల బట్టలు కావచ్చు, భోజనం కావచ్చు, అన్ని కూడా ఇక్కడ కూడా మాక్సిమం డబ్బులు పెట్టుకునేది చాలా తక్కువ. దాతల ద్వారా వచ్చినటువంటి వస్తువులతో మేము ఈ ఆశ్రమం నిర్వహిస్తున్నాం. అందరి సహకారం బాగుంది. మీలాంటి వాళ్ళు చాలా మంది వస్తుంటారు, వచ్చినప్పుడు సహకరిస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మీరు కూడా చాలా మంది అందరి పిల్లలందరూ కూడా ఇప్పుడు ఎక్కడే మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అవుతాయి, బట్టలు అందరికి అవసరం ఉంటాయి కాబట్టి రావడం మాకు చాలా సంతోషంగా. ధన్యవాదాలు. స్వాగత ఉపన్యాసాలు ఇస్తారు. ఈనాటి ఈ యొక్క ఉత్తమమైన కార్యక్రమం చిన్నపిల్లలతోటి మమేకం కావడం,
ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా యొక్క చీఫ్ గెస్ట్ బండారు ప్రభాకర్ గారు, మా మాజీ గవర్నర్ గారు, అలాగే మా పెద్దలు అలోక్ గారు, తర్వాత మా లయన్స్ ఆఫ్ యాక్టివ్ మెంబర్ లయన్ లావణ్య గారు, మిగతా ఈ యొక్క ఆశ్రమ నిర్వాహకులైనటువంటి వారందరూ కూడా నా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మన గవర్నర్ గారు అయినటువంటి ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి లావణ్య Good afternoon. అందరూ చదువుకుంటేనే మీ కాళ్ళ మీద మీరు నిలబడగలుగుతారు. ఓకేనా? సో ఫోకస్ ఆన్ ద స్టడీస్. ఓకే, ఆల్ ది బెస్ట్. हिंदी समझता है? हिंदी समझता है सबको? इंग्लिश मैं हिंदी में बोलूँगा, ठीक है? यहाँ आके बहुत खुशी हो रहा है हमको और बहुत अच्छा, मन में बहुत अच्छा लग रहा है आप लोगों को देखकर। सब लोग इतना खुश थे और हमने ये हिसाब से बात किया, उन्होंने सब बताया कि आपको कैसा टाइम टेबल रहता है। सुबह 5 बजे उठते हैं, उसके बाद योगा करते हैं। तो सब लोग मन लगा के पढ़िए। कोई इंजीनियर बनना चाहता है? ఇంజనీర్ ఎవరు కావాలనుకుంటున్నారు? ఇంజనీర్ చేయి పైకి ఎత్తాలి. వెరీ గుడ్. कौन सा इंजीनियरिंग करेंगे? ఏం ఇంజనీర్? Which engineering you want to do? Very good. So but if you have to become software engineer, you have to start working from today. आज से मेहनत करना शुरू करना, तब आप अच्छा सॉफ्टवेयर इंजीनियर बन सकते हैं। हमको यहाँ आके बहुत खुशी हो रहा है। और अगर किसी को गिरी साहब से हम टच में रहेंगे, मेरा कंपनी है, हम लोग भी सॉफ्टवेयर का काम करते हैं, मशीन में उसमें सॉफ्टवेयर भी लगता है। अगर किसी को कोई हेल्प चाहिए तो जरूर करेंगे, हमको बहुत खुशी हो रही है। మా చీఫ్ గెస్ట్ గారు మాట్లాడుతున్నారు. ఆహ్వానించారు. హలో, ముఖ్యంగా నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పుడు చిన్న వయసులో ఉన్నారు. ఇప్పుడు మన అలోక్ గారు చెప్పారు, మీరు ఏమి కావాలనుకుంటున్నారని. అంటే అందరికీ మనసులో ఉంది వాళ్ళని కావాలని చెప్పేసి. ఇక మన చిన్న కుర్రోడు ఇంజనీర్ కావాలన్నా చేయలేడు, అతను చేశాడు. మీకు ఎవరికి లేదా? ఉంది, కానీ మీ లోపల వాడు రాని ఇట్లా బయటికి ఏమనుకుంటారేమో అని. వాడేవాడు అనుకునేది ఎవడు? వాడు అనుకునేది అనుకుంటాడు. అయ్యేది ఎవరు? అయ్యి ఫస్ట్ ఏం చేయాలంటే, అయ్యి అంటే ఎవరు? అయ్యి అయితే తర్వాత యు అంటే ఎవరు? నీవు. అయ్యి యు తర్వాత వి. అంటే ఫస్ట్ నేను అనుకునేది సాధించాలి, తర్వాత నా పక్కన వాళ్ళ గురించి ఆలోచించాలి, తర్వాత మన సమాజం గురించి ఆలోచించాలి. ఇక్కడ మీ నిర్వాహకులు ఉన్నారు కదా, మీ సెక్రటరీ గారు, చంద్ర గారు చెప్పిన మాటలు విన్న తర్వాత మిమ్మల్ని వాళ్ళు చూసుకుంటున్నారు అంటే అది మీ యొక్క ఎన్నో జన్మల ఒక తెలుసుకున్నటువంటి అదృష్టం. అర్థమైందా? ఏబాబు అర్థమైందా? మీరు ఉండేది ఎక్కడండి? అందరూ దేవాలయానికి పోతారు, మీరు ఉండేది ఎక్కడ? అది ఎంత అదృష్టం నిజం చెప్పాలంటే, అవునా? సో మీరు అందుకని ఏం చేస్తారంటే, మీ దృష్టి అంతా ఇప్పుడు మీరేంటి విద్యార్థులా? విద్యార్థులు మీ పని ఏంటిది? చదువుకోవడం మాత్రమే విద్యార్థి. అంటే మిగతా కార్యక్రమాలు అంటే మీ సార్ చెప్తారు, యోగా చేస్తున్నాను చెప్పారు, మిగతా కార్యక్రమాలు ఇందాక తోటలు జరిగారు, వన్నిటికి కూడా మనం వంట పట్టించుకొని మన భవిష్యత్తుకి అవి ఉపయోగపడతాయి అన్నమాట.
అయితే మీ దృష్టి మొత్తం చదువు మీదనే పెట్టాలి. ఎందుకంటే ఒక్కొక్కడు కూడా తక్కువే కాదు ఇక్కడ అనుకుంటే ఏమన్నా చేయగల శక్తి మంత్రులు మీరు. అవునా? సయ్యా కాదు, మీరు ఏమన్నా తెలుసా? సై అన్నారు. మీరు సై అంటే సయ్యా వాయిస్ అండి. బాగున్నాయి గారు ఇందాక నిరోధుందా ఒళ్ళు తింటారా చూసారా శక్తి ఉందా? ఇది మన యొక్క ఆశ్రమ పిల్లల యొక్క శక్తి. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ ఉంటున్నానంటే మీరు అనాథ అనుకోమాకండి, నాకు ఎవరు లేదు అనుకోమాకండి. ఇక్కడ ఎంతమంది ఉన్నాం? మీరంతా ఎవరు? అన్నదమ్ముల మనం. ఏంటి? అన్నదమ్ముల మనం. ఎప్పుడు కూడా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే నేను ఒక్కటి కాదు, నేను ఒక్కడు వెళ్ళాను. మా అన్నగారు అంటారు పెద్ద ఆయన మీటింగ్కి రావాలి జనము, రాలేదు ఏంటి అన్నగారు అంటే మన ఇద్దరం వచ్చినాం కదా అన్న. వినండి, మన ఇద్దరు వచ్చిన కదా అని. అంటే ఇంటి రావాలి సార్, ఇద్దరు కాదు నలుగురు ఉన్నాను. ఆయన చుట్టూ చూసిండు ఒకటి. ఆ ఇద్దరు ఎవరు కదా సార్? నీ లోపల ఉన్న అంతరాత్మ. అంటే నాకు అంతరాత్మ ఉందిగా, అందరికీ అంతరాత్మ ఉంది. ఎంత ఉంది? నలుగురే. అందుకని ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఒంటరి అనేది కాదు. నువ్వు ఒక్కడు ఉంటే కూడా లోపల. ఎస్, అదే పవర్ఫుల్, శక్తివంతమైనది అన్నమాట. అది ఎప్పుడు కూడా అసలు చెప్పే మాట మనం వినాలి. అందుకని నేను అంతరాత్మ అంటే చాలా మందికి అర్థం కాదని చెప్పేసి నేను ఒక పేరు పెట్టడానికి హలో వినాలమ్మ. అంతరాత్మ ఒక పేరు పెట్టా. ఏం చేస్తానంటే సార్ గిరిగాడు. ఎవరు? గిరిగాడు. లోపల ఎప్పుడు గిరితా ఉంటాడు. అరే ఇప్పుడు ఏం అందరం చేస్తుంది, మనం ఇంత చదువుకుని మనం చదువుకోవాలి. గిరిగాడు ఉంటుంది, అది కొంచెం పడుకోవాలా? ఎవడో గిరిగాడు లోపల అంటే మిమ్మల్ని అంతే కదా. అయితే వాడు ఎవడో మీ ఎవరు ఇప్పుడు వాడు పేరు మొగోళ్ళకి అయితే గిరిగాడు, ఆడవాళ్ళకి గిరిగాడు, ఆడవాళ్ళకి గిరిగాడు. సో అందుకని ఆ గిరిగాడికి వచ్చే పాపండి వాడికి చెప్పండి, అది ఇప్పుడు పొద్దున్న 5 రావాలి, మనం ఖచ్చితంగా చేసుకోవాలి అంటే వాడు నీ మాట. సో ఫైనల్గా ఏంటంటే ఈరోజు మా లైన్స్ ఆఫ్ పూజ అనేది ఇక్కడ ఐడెక్సిటీ దగ్గర ఉంది. అందుకు మా సుధాకర్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని, మంచి కార్యక్రమాన్ని తీసుకున్నామన్నారు. కానీ చిన్నపిల్లల్ని దేవుడితో సమానం అంటారు. కానీ మీరు కూడా మీరే ఆ దేవాలయాలు ఏంటంటే మీరు చేసుకుని చాలా అదృష్టం. ఇటువంటి అవకాశం కల్పించినటువంటి ఈ ఆశ్రమ నిర్వాహకులకి, మా పిడిజి ప్రభాకర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ యొక్క సభకు అధ్యక్షత వహించినటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ అవర్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ జక్కా సుధాకర్ గారు, మా యొక్క కోశాధిकारी ट्रेजरर आलोक गार जो हिंदी में बात कर रहा है और लोगों को समझ में आया है, आलोक गार गाరు और మా మెంబర్ మా కంపెనీ మన దర్శకుడైనా లయన్స్ క్లబ్ పూజ. పూజ అంటే అందరికి సహాయం చేసేది పూజ అంటారు దాన్ని. సో లయన్ మెంబర్ మరి లావణ్య గారు, తర్వాత పాండుచారి గారు ఈ కార్యభారతి సెక్రటరీ గారు, మరియు గిరి గారు ట్రెజరర్ గారు. గిరి గారు ఎక్కడ ఉన్నారు? గిరి గారు మా ట్రెజరర్ గారు. తర్వాత అదర్ మెంబర్స్. మరి వాళ్ళందరికీ మధ్యాహ్న నమస్కారము, నమస్తే. ఇంతకుముందు సాధ్యతను గట్టిగా మాట్లాడారు. నమస్తే అంటే చిన్న నమస్తే అంటే ఈ బిల్డింగ్ కదా ఫ్యామిలీ ఊరండి అంత నమస్తే నమస్తే. ఇప్పుడు చూడండి ఎంత యాక్టివ్ అయిపోయారు నమస్తే తోటి. మనకి ఎవరైనా కానీ కొత్తవారు కానీ పెద్దవారు కానీ కలిసినప్పుడు మీరు ఏం చేస్తారు? వారికి నమస్తే పెట్టాలా? ఇక్కడ కూడా మీరు నమస్తే మన పెద్దవాళ్ళందరికీ, మరి ఇక్కడ భగవత్స్వరూపులైనటువంటి పిల్లలకు అందరికీ కూడా నమస్కారం, నమస్తే. మరి నా పేరు లయన్ బండారు ప్రభాకర్. లయన్ తెలుసా? చెప్పు. సింహం. మరి సింహం అడవికి ఎవరు పెద్ద? సింహం ఏ పక్షి చేస్తుంది అడవిగా? అడవికి రాదు. మరి అదే విధంగా మా లయన్స్ క్లబ్ వాళ్ళు
మరి సేవా కార్యక్రమాలు చేసే దాంట్లో రాజులు ఏ విధంగా సింహము మరి ఫారెస్ట్ మొత్తాన్ని అరణ్యాన్ని కాపాడుతుందో, అరణ్యంలో ఉంటుందో, భయం లేకుండా ఉంటుందో, అదే విధంగా అందరికీ సేవ చేస్తూ ఉండేవారే మా లయన్స్. మరి ఈ లయన్స్ క్లబ్ అనేది కూడా చాలా 105 సంవత్సరాల క్రితం నుంచి ఒక లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ నడుస్తుంది. ఇది ఒంటరిగా చేసేది కాదు, అందరు కలిసి చేసేది. అందరు కలిసి నలుగురు కలిసి పోయిస్తారు. సార్ చెప్పాడు ఇంతకుముందే, పోయిస్తారు అంటే మేము సేవ చేస్తాము. మేము ఐ అంటే సింగిల్, ఐ అనేది నేను, అంటే తెలుగులో ఏమంటారు మేము. ఇప్పుడు మేముకు నేను తేడా చెప్పనా? ఇప్పుడు బాబు నీ పేరేం పేరు? వేణు. నువ్వు ఒక చేతులు సపోర్ట్ చేయి, ఒక చేతులు చేయి సపోర్ట్ వస్తుందా? సపోర్ట్ నువ్వు రెండు నీ పేరేం పేరు? శ్రీకాంత్. రెండు చేతులు సపోర్ట్ చేయి, ఒకరిని సపోర్ట్ ఒక్కనే పెట్టాలి. ఇప్పుడు అందరూ కూడా పూజ చేయండి మంచిగా. మరి ఈ విధంగా అందరూ కలిసినప్పుడు పోయిస్తారు, మేమందరం కలిసి సేవ చేస్తాము అనేది ఈ యొక్క లయన్స్ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ యొక్క ఆశ్రమానికి నేను ఇప్పటికీ 3 సార్లు వచ్చి 4వ సారి రావడం జరుగుతుంది. మా యొక్క ఇంజనీర్ శ్రీనివాస్ పరిచయం అంటే శ్రీనివాస్ గారే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. మరి మా ఎటర్నల్ బిల్డర్స్ అనే పరం ద్వారా మరి ప్రతి సంవత్సరం ఇక్కడికి ఒకసారి మనం స్కూల్ బ్యాగ్ ఇవ్వడం జరిగింది, ఒకసారి ఇక్కడికి స్టేషనరీ ఇవ్వడం జరిగింది. మా వాకర్స్ లో సంతోష్ నగర్కి వెళ్ళి వచ్చి అందరికి పుస్తకాలు డిస్ట్రిబ్యూషన్, స్టేషనరీ డిస్ట్రిబ్యూషన్ మరి ఇవ్వడం జరిగింది. తర్వాత భరతనాట్యం నేర్చుకున్నారు. మరి ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు. తర్వాత ఈ కారుణ్య సేవా సమితి తరఫున కుటుంబ మిషన్ సంస్థ కూడా చేస్తున్నారు. ఇది కాకుండా కూడా సమ్మర్ క్యాంప్. ఈ సమ్మర్ క్యాంప్ లో ఏంటంటే బాగా మంచిగా కూర్చోవాలి, నువ్వే మంచిగా కూర్చోవాలి. మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మరి తర్వాత వీటన్నిటి వల్ల మన యొక్క హెల్త్, మన ఆరోగ్యం బాగా డెవలప్ అవుతుంది, మన యొక్క మనస్సు వికాసం చెందుతుంది, మన మైండ్ బాగా పనిచేస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల మీకు తల్లిదండ్రులతో పాటుగా తల్లిదండ్రులు ఉన్నారు, కొంతమందికి తల్లిదండ్రులు కూడా లేరు. అలాంటి వాళ్ళకు భగవంతుని స్వరూపం అనేటువంటి మన యొక్క కార్యదర్శి గారు, మన యొక్క రెజరల్ గారు, ఇతర మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ మేము ఆదుకుంటున్నారు. తర్వాత డోనర్స్ ఎవరైతే విరాళాలు ఇస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ వారు బొడ్డు పెళ్లి చేశారు, మా పొట్టుపల్లి మాణిక్యాచార్య గారు ల్యాండ్ ఇచ్చారు. అదేవిధంగా ఎంతో మంది దీనికి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, తర్వాత ఇప్పుడు మీరు నేర్చుకునేటువంటి కంప్యూటర్స్, తర్వాత డిఫరెంట్ కార్యక్రమాలకు, భోజనాలకు కూడా మరెన్నో సౌకర్యాలు చేస్తున్నారు. మా యొక్క లయన్స్ క్లబ్ హైదరాబాద్ పూజ తరఫున మీ అందరికీ వచ్చే సంవత్సరం, అంటే ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ బాబు? 4th. పోయిన సంవత్సరం ఏంటి చూసావా? అంటే ఇంకా అకాడమీ స్టార్ట్ కాలేదు ఇంకా మొత్తం, కానీ మనం 4th అని చెప్పుకుంటున్నాం. అట్లా చెప్పుకునే వాళ్ళకు స్కూల్ డ్రెస్సెస్ ఇవ్వడము, పుస్తకాలు ఇవ్వడము, తర్వాత వాళ్ళకి సరిపోయిన స్టేషనరీ ప్రొడ్యూస్ చేయడము, వాళ్ళని మంచి స్కూళ్ళలో జాయిన్ చేయడము, ఎవరైనా స్కూల్ అయిపోయినట్టయితే వేరే స్కూల్లో జాయిన్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ మనకు ఏప్రిల్ నెలలో మనం మీ యొక్క కార్యవర్గం నిర్వహిస్తుంది. దానికి మేము విధానాలు ఇవ్వడము, వారికి సహకారం చేయడము, వారికి సపోర్ట్ చేయడము, ఇలాంటి వాటి గురించి కూడా మరి మేము డోనర్ గా మా యొక్క లయన్స్ క్లబ్ హైదరాబాద్ పూజ, మరి ఇది గచ్చిబౌలిలో ఉంటుంది. మా పూజలో 50 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పుడు మరి ఆ 50 మంది సభ్యులు కలిసి మీరు 34 మంది స్టూడెంట్స్ మేము ఈజీగా చేయగలుగుతాము అని చెప్పే ఉద్దేశంతో మరి మేము మా శ్రీనివాస్ గారికి చెప్పి మీరు పాఠశాల గారికి, తర్వాత గిరి గారికి మెసేజ్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా మరి మేము చేశాము. ఇదే విధంగా మీకు మేము సహకారం అందిస్తూనే ఉంటాము. మా ఎటర్నల్ బిల్డర్ తరఫున, మా పరం ఎటర్నల్ బిల్డర్స్ దాని తరఫున కానీ, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ పూజ తరఫున కానీ
ఇంకా మా మిత్రులు ఎవరైనా సహకారం చేసినట్టయితే వాళ్ళ ద్వారా కూడా మేము ఎన్నో కార్యక్రమాలు మేము చేసుకుంటూ మీకు సహకారాలు అందిస్తాము. మీరు చేయవలసిందల్లా ఒక్కటే, మీరు బాగా చదువుకోవాలి, తర్వాత హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి, మీ శరీరం మంచిగా డెవలప్ చేసుకోవాలి, సమయానికి భోజనం చేయాలి, సమయానికి నిద్ర పోవాలి, నిద్ర లేవాలి, నిద్ర పోయేటప్పుడు నిద్ర పోవాలి, నిద్ర లేచేటప్పుడు లేవాలి. మరి ఈ విధంగా బట్టి చేసుకుంటూ మరి మీరు ఇంకా డెవలప్ కావాలి. ఇంతకుముందు అబ్బాయి ఇంజనీర్ అవుతా అన్నాడు, మరి ఇందులో ఎవరైనా డాక్టర్స్ కావాలనుకుంటున్నారా? డాక్టర్స్ కావాలనుకుంటున్నారా? వెరీ గుడ్. ఎందుకు డాక్టర్ ఎందుకు అనుకుంటున్నారు? 2 మెంబర్స్. నీ పేరు చెప్పు. హేమంత్ కృష్ణ. నీ పేరు? దీపక్. చెప్పు దీపక్, నువ్వు ఎందుకు డాక్టర్ కావాలనుకుంటున్నావు? డబ్బు సంపాదిస్తావా, లేకపోతే ఎవరికైనా సేవ చేస్తావా, నలుగురికి ఆదుకుంటావా? ఏం చేస్తావు? మీరు సేవ చేస్తావు, ఆదుకుంటారు, మీ కుటుంబాలను మంచిగా పోషించుకోవాలి. మరి ఇలాంటి ఆశ్రమాలకు కూడా సహాయం చేయాలి మీరు పెద్దగైన తర్వాత. ఇంకా ఎవరైనా టీచర్ కావాలనుకున్నారా? ఇక్కడ టీచర్ కావాలనుకున్నారా ఎవరైనా? లేదు. మరి కంప్యూటర్ నేర్చుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారా? వెరీ గుడ్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీ పేరు? వతన్ కుమార్. వతన్ కుమార్. వా వా. మరి ఈ విధంగా మరి మీ పిల్లలందరూ కూడా బాబు నువ్వేమనుకుంటున్నావు పెద్దలైన తర్వాత? నువ్వే వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ఈ విధంగా పిల్లలందరూ బాగా చదువుకొని మన యొక్క ఆశ్రమానికి మంచి పేరు తీసుకొచ్చి, మరి ఆశ్రమం కూడా మంచి పేరు ఇచ్చినట్టయితే ఇందులో కూడా మెంబర్షిప్ పెరుగుతుంది, వాళ్ళకి మంచి మంచి వాళ్ళు తయారవుతారు. మరి నలుగురిలో కూడా ప్రభుత్వంలో కూడా తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు కూడా అందరూ మరి కరుణశ్రీ భారతి, కరుణశ్రీ సేవా సమితి, ఆరోగ్య భారతి కూడా చాలా మంచి ఆర్గనైజేషన్ అని చెప్పి మరి అందరూ కూడా ఎల్లవేళ అది చూడేటట్టుగా మీరు చేయాలని చెప్పి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క ప్రెసిడెంట్ గారిని మరి కారుణ్య భారతి టీమ్ ఆఫ్ మెంబర్స్ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఎవరీబడీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అన్నగారు అన్నట్లే చాలా ఉత్తేజపరిచారు. ఒక 4-5 రేపటికి ఇబ్బందులు ఉంటాయి. ఏ ఇబ్బందులు అంటే ఈయన చూడండి రేపొద్దు మీరు అందరూ ఏమంటారు? చూసినా డాక్టర్ వస్తుంటారు అంటారు. అంటారా? అవి ఆయన కూడా ఏమంటారు? ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. కూర్చుని ఆయన కూడా డాక్టర్ అంట. ఇది ఇంజనీర్ అంటే రేపు పిలిచలే లేదు. అదే డాక్టర్ వస్తుంది అంటే 1కి 4 సార్లు మనం ఏది అనుకుంటామో అది జరుగుతుంది. రేపొద్దున్న మీరు నిజంగానే డాక్టర్స్ అవ్వబోతున్నారు అదే అనుకోండి. మీరు ఆకలే కానీ వీళ్ళందరినీ చేసి అన్నదాన్ని నిర్ణయం చూపెట్టారు. సో ఇప్పుడు మన డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద
ఇప్పుడు మీరు పెద్దసార్లు చెప్పినాయి అందరు చెప్పినవి గుర్తున్నాయి కదా. ఎవరైతే డాక్టర్ అవుదాం అనుకున్నారో, ఎవరైతే ఇంజనీర్ అవుదాం అనుకున్నారో, ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు మీరు కూడా మిగతా వాళ్ళు కూడా అవ్వాలని తర్వాత ప్రతి సంవత్సరం కూడా మీ దగ్గర మేము వస్తాము, ఖచ్చితంగా వస్తాము. మీ యొక్క గ్రోత్ చూస్తాము, దాన్ని బట్టి మేము ఇంకా చేయాలంటే మీకు చేస్తాం. ఓకే, ఈ అవకాశం కల్పించినటువంటి ఆశ్రమ నిర్వాహకులకి మీ అందరికీ మా హృదయపూర్వక నమస్కారం.